ఆ పురాతన ఆలయంలో గాలి అంతా సాంబ్రాణి ధూపంతో నిండి ఉంది. నూనె దీపాల వెలుగులు పొడవాటి నీడలను సృష్టిస్తూ ఒక అద్భుతమైన కాంతిని వెదజల్లుతున్నాయి. అతను లయబద్ధంగా పఠించే ఓం నమః శివాయ మంత్రం ఆ విశాలమైన ఖాళీ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో అదొక శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగంలా ఉంది. ప్రశాంతంగా ఉన్న శివలింగం ముందు ధ్యానంలో మునిగిపోయాడు. ఆ శివలింగంపై నూనె దీపాల మినుకుమనే కాంతి ప్రతిబింబిస్తోంది. ఆ గాఢ నిద్రలో కూడా శివయ్య ఆ పురాతన ఆలయంలో ఒంటరిగా కూర్చుని తన భక్తిని చాటుకుంటూ మంత్రాన్ని జపిస్తున్నాడు. అతని నుదిటిపై చెమట బిందువులు మెరుస్తున్నాయి. శ్వాస లోతుగా మారుతోంది. గోడలపై దీపపు వెలుగులు నాట్యం చేస్తున్నాయి. ఆ మినుకుమనే కాంతి ఆ పవిత్ర స్థలంలో అతని ఏకాగ్రతను మరియు భక్తిని మరింతగా ఎత్తిచూపుతోంది. తెల్లవారుజామున శివయ్య గొంతు ఆలయం అంతటా మారుమోగుతోంది. అది ఒక మధురమైన ప్రతిధ్వనిలా వినిపిస్తోంది. ఆ శివలింగం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడటం ప్రారంభమైంది. ఆ వెచ్చని కాంతి గర్భగుడి అంతటా వ్యాపిస్తోంది. ఆ దివ్యమైన వెలుగులో శివయ్య ముఖం మారిపోయింది. అతని మంత్ర పఠనం ఆగిపోయినప్పుడు అతని ముఖంలో ఎంతో ప్రశాంతత మరియు ఆశ్చర్యం కనిపిస్తున్నాయి.